ధన్తెరస్ పండగ పూర్తయిన కొన్ని రోజులకే డిజిటల్ గోల్డ్ పట్ల సెబీ వాళ్ళు ఒక పెద్ద అనౌన్స్మెంట్ని జారీ చేశారు. మీరు కానీ డిజిటల్ గోల్డ్ కానీ ఈ గోల్డ్ని పర్చేస్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఈ పర్టికులర్ షార్ట్ని పూర్తిగా చూసేయండి. సెబీ వాళ్ళు తెలియజేసిన అనౌన్స్మెంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఏదైతే పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క డబ్బుల్ని తీసుకెళ్లి ఈ గోల్డ్లో కానీ డిజిటల్ గోల్డ్లో కానీ పొదుపు చేస్తున్నట్టయితే ఇది చాలా రిస్కీగా ఉండొచ్చు, అంటే ఇది చాలా అన్సేఫ్గా కూడా ఉండొచ్చు అని చెప్పారు. దీని వెనకాతల గల రీజన్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మీరు డిజిటల్ గోల్డ్లోనే ఒక గ్రామ్ ఆఫ్ గోల్డ్ని కొనుక్కుంటారో దానికి అగెయిన్స్ట్గా ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా ఇది నిజంగానే ఒక ఫిజికల్ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్లో రిజర్వ్స్లా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా అనే వివరాలు ఎక్కడా కూడా లేవు. సో ఈ వివరాలు లేని టైంలోని సెబీ వాళ్ళు ఏదైనా సమస్యలు వస్తే మేము దీన్ని రెగ్యులేట్ చేయట్లేదు కాబట్టి ఎటువంటి విషయంలోని ఎటువంటి విధంగా మేము సహాయపడలేము అని చెప్తున్నారు. అయితే మనము డిజిటల్గా గోల్డ్ని మనం ఫిజికల్ ఫామ్లో కాకుండా ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఎలా కొనొచ్చు అని అంటే, సెబీ వాళ్ళు అప్రూవ్ చేసిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ETFs, గోల్డ్ కమోడిటీ డెరివేటివ్స్ అండ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్. ఇవి కాకుండా సావరెన్ గోల్డ్ బాండ్స్ గురించి విన్నారు. అయితే సెబీ వాళ్ళు వాటిని కంట్రోల్ చేయరు, RBI పరిధిలోకి వస్తుంది అండ్ ఇది 100% సేఫ్ కూడా. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా ఇలా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అంటే ఈ షార్ట్ వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.